ఏపీ డిఎస్సి ఫర్ ఎగ్జామ్స్ ఆల్ సబ్జెక్ట్ ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలు. యూ విల్ హార్డ్ వర్క్, యూ విల్ గాట్ జాబ్. ప్రతిరోజు ఇంపార్టెంట్ బిట్స్ మీ ముందు ఉంటాయి. హాయ్ మై డిఎస్సి వ్యూవర్స్, డిఎస్సి సంబంధించి తెలుగు క్వశ్చన్ పేపర్లో 30 బిట్స్ ఉన్నాయి. ఇవి చదువుతానే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పద్యం ఆధారంగా ఇది సహజ గుణము. ఒకటో సమాధానం ఉపకారం. ఇక్కడ అదే పద్యమే, ఇట్లా పద్యాలు ఇచ్చి కింద మనకు ప్రశ్న ఇచ్చి సమాధానం రమ్మంటారు. బుధులు అంటే, ఇక రెండోది ఆన్సర్ పండితులు. బుధులు అంటే పండితులు. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది, ఇది చదివి ఇక్కడ సమాధానం రాయాల్సి ఉంటుంది. ఈ రచనకి ఇలింద్ర సరస్వతి సాహిత్య అకాడమీ బహుమతి పొందారు. ఏదానికి? 4వ అనమాట, స్వర్ణ కమలాలు సాహిత్య అకాడమీ పొందారనమాట. స్వర్ణ కమలాలు. ఇలింద్ర సరస్వతి ఈమె కథా రచయిత అనమాట. రెండోది కథా రచయిత, రెండోది ఆన్సర్. ఇలింద్ర సరస్వతి ఒక కథా రచయిత. మబ్బులు మనసే కరిగితే అదే నీరవుతుంది, మనసుకు ముసిరే కన్నీరు. ఇది ఏ ప్రక్రియకు సంబంధించింది? మూడోది గజల్. మూడోది సమాధానం గజల్. మసజస తతగా అనే గణాలన్న వృత్తం. 4వ సమాధానం శార్దూలం. 4వది సమాధానం శార్దూలం. మసజసతగా. మహా ప్లస్ ఓగం కలిపి రాస్తే ఏమవుతుంది? మహౌగం అన్నమాట. నన్ను అన్న పదం. ఒకటో సమాధానం నేనుకు ద్వితీయ వ్యక్తి రూపం. కష్టము సుఖము పదాలు సమాసం పదంగా మారిస్తే. 4వ సమాధానం కష్ట సుఖాలు. 4వ సమాధానం కష్టం. బాలకిరులు పాట వీరి రచన ఎవరు? 3వ సమాధానం బమ్మెర పోతన. బాలకిరులు పాట వీరి రచన బమ్మెర. మంచి బహుమతి పాఠం ఇది వృత్తం. 2వ సమాధానం పఠనాభిలాష. 2వ సమాధానం పఠనాభిలాష. నామంబనగా ప్రాతిపదిగా నిర్వచించినది. 2వ సమాధానం చెన్నైసూరి. నామంబనగా ప్రాతిపదిక రచించింది నన్నేశ్వరి. కింది వాటిలో జాతీయం కానిదేది? మెరిసేదంతా బంగారం కాదు. ఇది 2వ సమాధానం అనమాట. మెరిసేదంతా బంగారం కాదు. ఇప్సితం పదానికి పర్యాయ పదాలు. 1వ సమాధానం కోరిక కాంక్ష. తలుపు గొల్లెం హారతి పళ్ళం గుర్రపు కళ్ళం. ఈ పదాలున్న శబ్దాలంకారం ఏది అంటున్నాడు అనమాట. ఇక్కడ 3వ సమాధానం అంత్యానుప్రాస. 3వ సమాధానం అంత్యానుప్రాస అలంకారం అనమాట. అనిలుడు పదానికి ఉత్పత్త్యర్థం. అనిలుడు అనే పదానికి ఉత్పత్తార్థం 2వ సమాధానం ప్రాణులకు జీవనాధారమైనవాడు. దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించు. గీత గీసిన పదబంధాలను ప్రత్యామ్నాయం. 1వ సమాధానం తృతీయ సమాధానం. వంట కట్టలు తెచ్చినవాడు భీముడు. గీత గీసిన పదంలోని సమాసం. ఏ సమాసం? చతుర్థి తత్పురుష సమాసం. వ్యాకరణ కార్యం జరిగేటప్పుడు ఉన్న వర్ణాన్ని తొలగించి దాని స్థానం చిత్తులుగా వేరొక వర్ణం చేరడాన్ని ఏమంటారు? 3వ సమాధానం ఆదేశం. మొక్కై వంగనిది మానై వంగన. ఇది ఏది? సామెత అనమాట. మొక్కై వంగనిది మానై వంగన, ఇది సామెత అనమాట. 1వ సమాధానం. ఓష్టం అంటే 4 పెదవి. ఓష్టం అంటే 4 ఆన్సర్ పెదవి. ఓష్టం అంటే 4 పెదవి. బృంగారం పదానికి వికృతి పదము. 3వది బంగారం. బృంగారం పదానికి వికృతి పదము బంగారం. కుండలి పదానికి నానార్థాలు. 2వ సమాధానం పాము నెమలి. కుండలి పదానికి నానార్థాలు ఏమిటి? పాము నెమలి. విరిసిన ప్లస్ అట్లు కలిసి రాస్తే ఈ సంధి ఏమొస్తుంది? 1వ సమాధానం ఎడాగమ సంధి. విరిసిన ప్లస్ అట్లు కలిసి రాసి ఎడాగమ సంధి అవుతుందన్నమాట. ఇది తెలుగు వారి నాట్యరీతి. 2వది కూచిపూడి. ఇది తెలుగు వారి యొక్క నాట్యరీతి. ఏది? కూచిపూడి. దారిస్తారా ఈ పదబంధంలో ఉన్న సంధి ఏమిటి? దారిస్తారా ఈ పదంలో ఉన్న సంధి ఏమిటి? 3వది ఇచ్చ సంధి అనమాట. ఇచ్వ సంధి. ఏ ఓర్ ఆరులను ఇలా పిలుస్తారు?
ఏ వారులను ఇలా పిలుస్తారు? ఏమని? గుణములు అంటారు. ఏ వారులను ఏమని పిలుస్తారు? గుణములు. ఆ పట్టణంలో భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ వాక్యంలో అలంకారం. ఆకాశంలో ఈ పట్టణంలో ఆ భవనాలు ఆకాశం తాకుతున్నాయి. ఈ వాక్యంలో అలంకారం ఏంటి? 4వది అతిశయోక్తి. అతిశయోక్తి అలంకారం అన్నమాట. అతిశయోక్తి అలంకారము. అతిశయోక్తి అలంకారము. వారందరికీ ఏమైంది? ఇది వారందరికీ ఏమైంది? ఇది ఏంటి? 3వది అనమాట. ప్రశ్నార్థక వాక్యం. వారందరికీ ఏమైంది? ప్రశ్నార్థక. కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది. కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది. ఇది సంక్లిష్ట వాక్యం. ఇది సంక్లిష్ట వాక్యం. అభ్యర్థుల మనకున్న ఈ చిన్న సమయాన్ని మనం ఎక్కడున్నా మనం చదువుతూనే ఉండాలి. బుక్కులు ప్రతి క్షణం మనం చదువుతూనే ఉంటే విజయం సాధ్యమవుతుంది. 100% విజయం సాధించగలరు. జాబ్ పొందగలరు. నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.